They say 5 minutes by the sea can make you come alive. తాగత్తురా అంటే తాగు చూడు. ఇప్పుడు మనం రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో లైటింగ్ డెకరేషన్స్ తో వైబ్రెంట్ గా చాలా అంటే చాలా లగ్జరియస్ గా ఉంది. సో ఇక్కడ మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట లోపలికి ఎంటర్ అవగానే. ఈ రూమ్ చాలా విశాలంగా సౌకర్యంగా అయితే ఉంది. సో బాత్రూమ్ చూసినట్టయితే మనకి చాలా నీట్ గా మోడర్న్ గా అయితే ఉంది. మనకి పక్కనే మనకి షవర్ కూడా అయితే ఉంది. షవర్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. ఈ రూమ్ లో సీక్రెట్ లాకర్ కూడా ఉంది. మన విలువైన వస్తువులను దాచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ 2 days జరిగే యాక్టివిటీస్ అన్ని ఈ మెనూ కార్డులో అయితే మనకి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం అన్ని చెక్ చేసుకోవచ్చు. Activities today. अगर आप बच्चों के साथ सफर कर रहे हैं तो कृपया उन्हें कहीं भी अकेला ना छोड़ें, खासकर पूल और ओपन डेक्स पर। ఏం సైడ్ ఎక్కడికి వెళ్తున్నాం? వేసి పైకి వెళ్ళేసి కొద్దిగా భోంచేసుకొని తర్వాత పైన వ్యూ ఎలా ఉందో చూసుకొని మళ్ళీ మనం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి? ఇక్కడ 5 star రెస్టారెంట్లో ఏమేమైతే దొరుకుతాదో అవన్నీ దొరుకుతాయి. అన్లిమిటెడ్గా తినచ్చు. మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడి నుంచి మొత్తం నేను కవర్ చేస్తాను. ఏందయ్యా స్వామి ఎంత ఉన్నాయి ఫుడ్, ఇది చూస్తుంటే నోరుకుపోతుంది. ఏవైనా తినచ్చా? ఏవైనా తినచ్చు. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, జ్యూస్లు అన్నీ అన్లిమిటెడ్గా తినచ్చు. మన వాళ్ళకి తెలిస్తే ఇంకొక పట్టు పడతారే. ఆల్రెడీ వేస్తాను ఈ పక్క సైడ్ కూర్చొని. తిన్నది అయింది కదా మామ, ఇంకా పైకి వెళ్దాం పా, ఒక రౌండ్ చూసుకొని వద్దాం అట్లా పైన నుంచి ఎట్లా ఉందో. ప్రశాంతంగా నీళ్లు కూడా తాగనివా? పైనుంచి చూసుకుంటే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. అలా కొద్దిసేపు కాలక్షేపం చేశాము. ఇక్కడ అందరం కలిసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకున్నాం. మామ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడు, పదాం బా స్విమ్ చేద్దాం. ఇప్పుడే కదా మామ తిన్నావు, అది అరగని ఈవినింగ్ వచ్చి చేద్దాంలే మామ. पानी ना लेने हैं, बचाने हैं, स्विमिंग पूल है वो भाई पानी ना लेने का। ఏ మామ ఇప్పుడే స్విమ్మింగ్ అన్నావు, అప్పుడే వర్షం వస్తుంది. ఏమే మామ ఇది? మా క్రూజ్ ఇంకా బయలుదేరడానికి రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి రోప్స్ అన్నీ ఉన్నవి ఇప్పేస్తున్నారు అనమాట. ఇంకా మాది స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా క్రూజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి జనాలందరూ పైకి వచ్చేసి ఒక వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఒకసారి చూడండి మీరు, మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వాటర్, చాలా బాగుంది వెదర్ కూడా. మనకి కార్డిలా క్రూజ్లో వచ్చేసరికి ఏ డెక్లో ఏమున్నాయని చెప్పేసి ఈ బోట్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట.
వచ్చేసరికి మనకి క్యాసినో టేబుల్స్ అన్నమాట. క్యాసినో కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. అంటే తాగుతాను. ఇక్కడ మనకి డాన్సెస్ అలాగే కొన్ని యాక్టివిటీస్ అయితే ప్రోగ్రామ్స్ చెప్తారు. సో మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి యూట్యూబ్ నుంచి అందుకే నేను కొంచెమే క్లిప్స్ అయితే ఇచ్చాను. మనకి వైబ్ మ్యాచ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో ఫుల్ చిల్ అవ్వచ్చు. पूरे खाना है ये रोले సైడ్ ఇయ్యే వదరా ఆయన. అవన్నీ ఎంజాయ్ చేశాక మళ్ళీ ఆకలేస్తుందని చెప్పేసి ఫుడ్ తినడానికి వచ్చేసాం. ఇది వెయ్యి. ఇక్కడ లాటరీ కూపన్ అయితే వేయాలి. ఒకవేళ లాటరీ తగిలినట్టయితే 2000 క్యాసినో కాయిన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ లాటరీ అనౌన్స్మెంట్ అన్నమాట. should be won by which deck? Tell me your deck number. My deck. Someone said 8, someone said 3. Nobody said 7, but lucky 7 is. ఇక్కడ మనకి షెల్ ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి గవ్వలతో చేసిన ఆర్ట్స్ అన్నమాట. గవ్వల మీద మనకి ఆర్ట్స్ అయితే వేస్తారు. సో హ్యాండ్ క్రాఫ్ట్. సో ఇది కావాలంటే మనం కొనుక్కోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. దిండు కనపడ ఈ పక్క